మన జీవితాలలో కొన్నిసార్లు మనం చిన్నవారిగా ఉంటూ పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని అనిపిస్తుంది. సరిగ్గా దావీదుకు కూడా అలానే అనిపించింది. గొలియాతు అనే పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు గొలియాతు చాలా పెద్దవాడు మరియు అందరూ భయపడ్డారు. కానీ దావీదు దేవునిపై విశ్వసించాడు. కేవలం తన దగ్గరున్న రాళ్లతోనే యుద్ధానికి సిద్ధమయ్యాడు. అతను ప్రార్థించాడు. నేను యెహోవా నామంతో నీ దగ్గరికి వచ్చానని సెలవిచ్చాడు. మరి రాయి విసిరాడు. గొలియాతు పడిపోయాడు. మరి దావీదు మనకు ఇక్కడ నేర్పిస్తున్నది ఏంటంటే, మీరు పెద్దవారిగా ఉండకపోయినా మరి మీ ముందున్న సమస్య మీకు పెద్దదిగా అనిపిస్తుంటే దేవుడు మీకు ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు మన ఎదుటిన్న సమస్య కన్నా ఎంతో గొప్పవాడు. మనల్ని తప్పించగల సమర్థుడు, నమ్మదగినవాడు.